హైదరాబాద్ నాంపల్లిలోని ఫ్యాప్సీ భవన్లో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు ఆయన మాట్లాడుతూ ఫార్మ్ టు పర్మిట్ ఆన్లైన్లో వచ్చే వరకు మాన్యువల్ బిల్స్ ఇవ్వాలని కోరారు. తమిళ రూల్లో జీవోలో 69లో లేని సిస్టమ్ను వ్యాపారస్తులు పర్మిట్లో ఖరీదు చేసి దిగుమతి చేస్తున్న టింబర్ను 24 గంటల్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తెలియజేయాలన్నారు. కలపకోత మిషన్లలో దుగోడా మిషన్ అనుమతి ఇవ్వాలన్నారు. గ్రౌండ్ స్టాక్ అనే అంశాన్ని జీవో 69 నుండి తీసివేయాలని అన్నారు. జీవో 69 ప్రకారం లైసెన్సులు రెన్యువల్ చేస్తున్నప్పుడు రాష్ట్రంలోని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అందరూ 3 సంవత్సరాలు తప్పనిసరిగా అమలు చేయాలని అన్నారు. సామిళ్లు లైసెన్సులు రెన్యువల్ అప్లికేషన్లో ఫామ్ 3లో జీఎస్టీ, ఐటీ రిటర్న్స్ అడుగుతున్నారని వాటి మినహాయింపు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల కలప వ్యాపారస్తులు, టింబర్ డిపోలు సామిళ్లు ఈ సమావేశంలో హాజరై ఈ ప్రతిపాదనలు ప్రభుత్వానికి కోరారు. అది సవరించి పాత జీవో నెంబర్ 55 లో ఏదుందో అదే పెట్టాలని చెప్పేసి ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది మన బిజినెస్ ని బట్టి. అలా ఇవ్వకపోతే సెక్షన్ ఆఫీసర్, రేంజ్ ఆఫీసర్లు వచ్చి దృష్టికి తీసుకొస్తున్నారు. ఇంకొకటి లైసెన్స్ రెన్యువల్ లో ఫామ్ వరకు 2500 సామిళ్లలో అందులో 50% జిఎస్టీ గానీ ఐటీ రిటర్న్స్ కానీ ఎవరు సబ్మిట్ చేయట్లేదు. ఆ కాలం కూడా తీపించేసి ఫామ్ 3లో లైసెన్స్ రెన్యువల్ అప్పుడు సబ్మిట్ చేసినప్పుడు 60% జిఎస్టీ గానీ ఐటీ గానీ ఎవరు కట్టట్లేదు ఊళ్ళో, డిస్ట్రిక్ట్స్లలో. ఇది ప్రాబ్లం, మొత్తానికి తొలగించాలి. ఇంకొకటి మనము జిల్లాని మన షిఫ్టింగ్ చేసుకుంటే సామిలో మన ఫ్యాక్టరీ లైసెన్స్ కావాలి, లోకల్ అథారిటీ లెటర్ కావాలని చెప్పేసి డిఎఫ్ఓ గారు బాగా సతాయిస్తున్నారు. ఫెడరేషన్ ఆధ్వర్యంలో రెడీల్స్లోని ఫ్యాప్సీ హాల్ నందు సర్వసభ్య సమావేశము అన్ని జిల్లాలకు వెళ్లి విచ్చేసిన వ్యాపారస్తుల సమక్షంలో జరిగింది. ఇందులో ఇంపార్టెంట్ అయిన విషయాల్లో నేషనల్ ట్రాన్సిట్ పర్మిట్ సిస్టమ్ను బాగుపరచాలి, దాన్ని ఏదైతే డిపార్ట్మెంట్ వైజ్గా లోపం ఉందో దాన్ని సవరించి చేయాలి, అంతవరకు మాన్యువల్ కూడా ఇవ్వాలనేది ప్రథమంగా ఈరోజు ఏకాభిప్రాయంతో తీసుకున్న నిర్ణయం. అట్లాగే ఫామ్ 4 కూడా అన్ని జిల్లాల్లో కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ ఇవ్వాలనేది ఒకటి. లైసెన్స్ రెన్యువల్స్ కూడా చేసే టైంలో 3 సంవత్సరాలు అనేది సరిగ్గా చేయట్లేదు జిల్లాధికారులు, అది కూడా తప్పకుండా చేయాలని కోరుతున్నాం. ఫారెస్ట్ అధికారుల యొక్క ఇబ్బందులు మమ్మల్ని పెడుతున్నారు వ్యాపారస్తులను. అటువంటి వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టకుండా మీరు సహకారంతో వ్యాపారస్తులను వ్యాపారాలు చేసుకునే పద్ధతిలో మీరందరూ సహకరించాలని ఈ మీడియా ముఖంగా మిమ్మల్ని కోరుతున్నాం. ధన్యవాదాలు.